ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఒక మంచి మొబైల్ యాప్ని మీ ముందుకు తీసుకొచ్చానమాట రివ్యూ చేయడానికి. సో అయితే ఇప్పుడు ఆ మొబైల్ యాప్ గురించి మీకు చెప్పే ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ అంటే మన ఛానల్ని ఫాలో అవుతున్న వారందరికీ కూడా ఏంటంటే మన ఛానల్ వచ్చేసి 2K సబ్స్క్రైబర్స్ యొక్క మైల్ స్టోన్ మార్క్ దాటిందండి. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ మై సపోర్టర్స్ అండ్ ఫాలోవర్స్ అండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, నేను ఒక రీఛార్జ్ మొబైల్ యాప్ గురించి ఇవాళ రివ్యూ చేయడానికి మీ ముందుకు వచ్చాను. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న యాప్ గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నానండి. సో మనకి యాప్ నేమ్ వచ్చేసి బీసీపీ ఇండియా అనమాట. సో ముందుగా నేను కూడా ఏంటంటే నమ్మలేదనమాట ఈ యాప్ని. సో అసలు నిజంగానే క్యాష్ బ్యాక్స్ ఇవన్నీ వస్తాయా, లేదంటే ఇది ఏమన్నా స్కామా, ఫ్రాడ్ అని నేను కూడా నమ్మలేదు. సో దానికోసమనే నాకు ఈ యాప్ గురించి ఆల్రెడీ ఒక 20 days బ్యాక్ సో నాకు 20 days బ్యాకే నేను ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాను. సో కాకపోతే దీని మీద రీసెర్చ్ చేసి అంటే అసలు ఇది ఒరిజినలా కాదా అని తెలుసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టిందన్నమాట. ఎందుకంటే గూగుల్లో సెర్చ్ చేశాను, యూట్యూబ్లో కూడా డిఫరెంట్ వీడియోస్ చూశాను. ఓకే, సో ఒకసారి మీకు కూడా చూపిస్తానండి. మనకి వీడియో ల్యాగ్ ఉండకూడదని చెప్పి డైరెక్ట్గా మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ బీసీపీ ఇండియా యాప్ ఫర్ రీఛార్జ్ అని టైప్ చేశానండి. సో ఇక్కడ చూస్తే కనుక సో ఇక్కడ కంపెనీ మెయిన్ గోల్ ఈజ్ టు ఫుల్ఫిల్ ద నీడ్స్ అండ్ డిజైర్ ఆఫ్ అవర్ కస్టమర్స్ అండ్ సాటిస్ఫై దెమ్. వీఆర్ ప్రొవైడింగ్ ఎ న్యూమరస్ సర్వీసెస్ టు అవర్ కస్టమర్స్ అని రాసింది. ఓకే, సో అంటే ఇది లైక్ ఫోన్పే, పేటిఎం అలాగనమాట యాప్. సో ఒకసారి మీకు ఆ యాప్ ఇంటర్ఫేస్ చూపించే ముందు యాప్కి ఎంత రేటింగ్ ఉందో కూడా చూపిస్తాను అనమాట. మీకు 4.0 ఉందన్నమాట స్టార్ రేటింగు. నెక్స్ట్ డౌన్లోడ్స్ వచ్చేసి 50T+ ఉందన్నమాట. సో మనకి యాప్లో అసలు ఏం ఫెసిలిటీస్ ఉన్నాయో కూడా మీకు యాప్ డైరెక్ట్గా ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ నాకు నమ్మకం కుదిరింది ఎలా, ఓకే దాన్ని చూడంగానే ఇప్పుడు మీరు ఎలా నమ్మారనేది కూడా నేను చూపిస్తాను అనమాట. సో ఇందులో మనం క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టచ్చు, అలాగే నెంబర్ ఆఫ్ పేమెంట్స్ చేసుకోవచ్చు, లైక్ గ్యాస్ బిల్లు, అలాగే కరెంటు బిల్లు, టీవీ రీఛార్జ్ చేసుకోవచ్చు, మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు ఇంటర్నెట్ బిల్స్ కట్టచ్చు. ఓకే, ఒకసారి మీకు యాప్ ఇంటర్ఫేస్లోకి వెళ్తున్నాను. యాప్ లాగిన్ చేశాను ఆల్రెడీ నేను. ఓకే, సో నా పేరు మీద లాగిన్ చేశాను అనమాట ఆల్రెడీ. సో ఇందులో ఏంటంటే మీరు కేవైసీ మీరు కంప్లీట్ చేసుకోవాలి. అంటే లైక్ ఫోన్పే వాడాలన్నా, పేటిఎం వాడాలన్నా, మనం ఏంటంటే మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా, మనీ యాడ్ చేసుకోవాలన్నా, మనీ విత్డ్రా చేయాలన్నా సరే మనకి కేవైసీ అనేది ఉంటుంది కదండి. సో నో యువర్ కస్టమర్ అనేది ఉంటుంది కదా. సో దాన్ని కంప్లీట్ చేయాలన్నమాట. లైక్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రీపెయిడ్ రీఛార్జ్ క్లిక్ చేయడానికి క్లిక్ చేశాను, ఈ కేవైసీ నాట్ యాక్టివ్ అని. సో ఇక్కడ ఏంటంటే మీరు ఇప్పుడు కేవైసీ కంప్లీట్ చేసుకోమని అడుగుతుంది. సో ఇక్కడ మీకు యాక్టివేట్ కేవైసీ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి, పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓకే, అలాగే మీకు ఆధార్ కార్డు ఫ్రంట్ టు బ్యాక్, పాన్ కార్డు ఫోటో అండ్ మీ సెల్ఫీ ఫోటో కూడా కావాలి. సో ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు వీళ్ళు అంటే, సో అంటే ఇప్పుడు మీ మొబైల్ యాప్ మీ ఫోన్ నెంబర్తో లింక్ అయి ఉన్నప్పుడు సో మనకి కేవైసీ అనేది మనకు కంపల్సరీగా కావాలన్నమాట. ఎందుకంటే మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా, మనీ రిసీవ్ చేసుకోవాలన్నా, ఏమైనా రీఛార్జెస్ చేసుకోవాలన్నా. సో అయితే నేను కూడా ఒక ఫ్రెండ్ చెప్పిన తర్వాత నేను ఈ మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేశాను. సో ఇక్కడ నాకు కూడా ఏంటంటే ఇన్స్టాల్ చేసుకోగానే ఫస్ట్ ఇక్కడ 20 రూపీస్ రీఛార్జ్ పాయింట్స్ వచ్చాయి, అలాగే 20 రూపీస్ వచ్చేసి మీకు యూటిలిటీ పాయింట్స్ వచ్చాయి అనమాట. సో ఇక్కడ 20 points ఈజ్ ఈక్వల్ టు 20 రూపీస్ అండి, అంటే 40 రూపీస్ వస్తుంది అన్నమాట. మనం కూడా రిఫరల్ చేసుకుని మనం ఏంటంటే మనం క్యాష్ బ్యాక్తో పాటు మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో అది కూడా మీకు అలానే చూపిస్తాను. ఇక్కడ పోర్ట్ఫోలియో మీద క్లిక్ చేస్తే మొత్తం అన్నీ రాసి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ అనేది కూడా ఉంది కదా. ఈ ప్రైమ్ మెంబర్షిప్ అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి. ఆ ప్రైమ్ మెంబర్షిప్ గురించి మనకు అవసరం లేదు. ప్రస్తుతానికి ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, సో ఇక్కడ చూడొచ్చు, మీకు రీఛార్జ్ చేసుకున్నట్టయితే 5% క్యాష్ బ్యాక్, అంటే 100 రూపాయలు రీఛార్జ్ చేస్తే మీకు 5 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే మీరు ఎల్ఐసి పేమెంట్స్ కానీ, ప్రీమియం పేమెంట్స్ కానీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ పేమెంట్స్ కానీ, లేకపోతే క్రెడిట్ కార్డ్ బిల్స్ కానీ, ఇవి మీరు ఏది కట్టినా కానీ 1% క్యాష్ బ్యాక్ వస్తుంది అన్నమాట.
ఓకే. సో అలాగే మీకు ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టినా కానీ 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో నాకు తెలిసినంత వరకు ఈ యాప్ వచ్చేసి నార్మల్ పర్సన్స్ కన్నా రీఛార్జ్ షాపుల వాళ్ళు లేదంటే చిన్న చిన్న షాప్స్ అవి పెట్టుకుంటారు కదండి రీఛార్జ్ చేయడానికి, డిటిహెచ్ రీఛార్జ్ ఇవన్నీ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి వచ్చే క్యాష్ బ్యాక్ కన్నా ఏంటంటే మీకు అదనంగా కూడా వాళ్ళు సంపాదించుకోవచ్చు. అలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు సో మీకు ఆన్ అన్ యావరేజ్ నెలకి ఒక 1000 రూపాయలు వాళ్ళకి రీఛార్జెస్ కింద అయిపోతాయి. అంటే గ్యాస్ బుకింగ్స్ కానీ, లేకపోతే టీవీ రీఛార్జ్ అని, మొబైల్ రీఛార్జ్ అని. సో వాటన్నిటిలో ఒక 5% నుంచి మీరు 3-4% దాకా మీరు క్యాష్ బ్యాక్ గెయిన్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మీకు అమెజాన్ ఇలా మీకు అఫిలియేట్ మార్కెటింగ్ కూడా ఉందన్నమాట. సో దీని గురించి మీకు ఎక్స్క్లూజివ్ వీడియో నెక్స్ట్ వీడియోస్లో చెప్తానండి. సో ఇప్పుడు మీకు రిఫరల్ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇక్కడ రిఫరల్ అని ఉంది కదా, సో ఇక్కడ మీకు రిఫరల్ అని ఉంది కదా. సో ఇప్పుడు మీరు రిఫర్ చేశారనుకోండి, మీ ఫ్రెండ్ ఇన్స్టాల్ చేస్తే కనుక మీకు 20 రూపీస్ వచ్చేసి క్యాష్ బ్యాక్ పాయింట్స్ వస్తాయి. అలాగే 20 రూపీస్ వచ్చేసి మీకు యూటిలిటీ పాయింట్స్ అని వస్తాయి అనమాట. సో ఇక్కడ రిఫర్ అండ్ నవ్ అని కొట్టామనుకోండి, డైరెక్ట్గా మన వాట్సాప్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానీ లింక్ అయి ఉన్న మన మొబైల్లో లింక్ అయి ఉంటుంది కదండి, దానికి ఓపెన్ అవుతుందన్నమాట. సో నేనేంటంటే ఆ రిఫరల్ లింక్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఒకసారి కాపీ చేసి చూపిస్తాను. మీకు మన డిస్క్రిప్షన్లో కూడా మీకు పెడతాను అన్నమాట. దాని ద్వారా మీరు వేరే వాళ్ళని కూడా రిఫర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో జస్ట్ 1 సెకండ్ అండి. ఓకేనండి. సో ఇక్కడ రిఫరల్ లింక్ చూడండి, డైరెక్ట్గా ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, మీరు కూడా అంటే ఇప్పుడు యాప్ ఇన్స్టాల్ చేసుకుని మీరు రీఛార్జ్ చేసినప్పుడు ఏదైనా క్యాష్ బ్యాక్ పొందాలి అనుకుంటే కనుక మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది అప్ టు యూ అండి. అండ్ నేనైతే ఇన్స్టాల్ చేశాను, కానీ ఇంకా కేవైసీ కంప్లీట్ చేయలేదు. ఆ కేవైసీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత మాత్రమే మీకు అవైలబుల్ అవుతుంది. అండ్ మనకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక వాళ్ళు 24 అవర్స్ కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, ఈ యాప్లో మా ఫ్రెండ్స్ ఇన్స్టాల్ చేసి వాడుతున్నారు కాబట్టి ఇందులో ఏంటంటే మనం ముందు వ్యాలెట్లోకి డబ్బులు వేసుకోవాలి. వ్యాలెట్లోకి డబ్బులు వేసుకున్న తర్వాత మనం ఏదైనా రీఛార్జెస్ అలాంటివి చేసుకోవాలి. అంతేగాని డైరెక్ట్ పేమెంట్స్ చేస్తే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మన బ్యాంకులోంచి మనీ కట్ అవుతుంది, కానీ సో మనకి ఆ రీఛార్జ్ అవ్వకపోవటం అలాంటివి జరుగుతుంటాయి. సో వాటన్నిటిని మనం ఓవర్కమ్ చేయాలి అంటే కనుక వ్యాలెట్లోకి ముందుగా బ్యాలెన్స్ వేసుకుని దాని నుంచి రీఛార్జ్ చేసుకోవాలి. అండ్ నా మెయిన్ సజెషన్ ఏంటంటే, నా మెయిన్ అండ్ బెస్ట్ సజెషన్ ఏంటంటే, ముందు మీరు ఎక్కువ అమౌంట్ వేసుకోకుండా జస్ట్ ఒక 100 రూపీస్ లేదంటే మినిమం రీఛార్జ్ ఒక 155 అట్లా ఉంటుంది కాబట్టి ఒక 200 రూపీస్ మీరు వేసుకుని దాని నుంచి రీఛార్జ్ చేసుకున్న తర్వాత మీకు క్యాష్ బ్యాక్ వచ్చిన తర్వాత మీరు నమ్మిన తర్వాతే మీరు ఎక్కువ అమౌంట్ దీంట్లో లోడ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.